ఈరోజు రేపు పెళ్ళైన ఏడే ఆ మాటకొస్తే ఆ నెలలో రెండో నెలలోనే డైవర్స్ అడుగుతున్నారు కదండి. కానీ 11 ఏళ్ళు కాపురం చేసిన ఒక అమ్మాయి అత్తమామల్ని మొగుణ్ణి వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతే వీళ్ళు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అని చెప్పి ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళి విడాకులు తెచ్చుకుంటే ఆ అమ్మాయి నాకు విడాకులు ఇవ్వడం చాలా అన్యాయం అని చెప్పి హైకోర్టుకి వెళితే ఆ హైకోర్టు కూడా నువ్వు చేసింది చాలా పెద్ద తప్పమ్మా, విడాకులు కరెక్టే, విడాకులు మంజూరు చేస్తున్నాం అంటే అసలు ఎంత పెద్ద కేసు ఇది. ఆ అమ్మాయి ఏదో చేసి ఉంటుంది, జరగరాంది ఏదో జరుగుంటుంది అనుకుంటాం కదండి. ఉల్లి వెల్లుల్లి అంటే సామాజిక సంబంధాలు ఎలా ఉన్నాయి, మనం ఏ విషయంలో రాజీ పడుతున్నాము, ఏ విషయంలో రాజీ పడట్లేదు, ఎంత దాకైనా వెళతాం కదండి. ఈగో దగ్గర నుంచి చాలా ఉంటాయి మనకి. మంచి ఎగ్జాంపుల్ అండి ఇది. గుజరాత్లో ఒక అతను ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ క్యాస్ట్లు ఎందుకులేండి, ఉల్లి వెల్లుల్లి తినని కుటుంబం ఆ భార్యది, ఆ చేసుకున్న ఆవిడది. వచ్చింది ఇంటికి కాస్త కోస్త రాజీ పడిందండి. రాజీ పడింది, వద్దు 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 నాకు అది పడదని చెప్తానే ఉంది. ఈ అబ్బాయికి ఈ తల్లిదండ్రులకి, ఈ అబ్బాయి తల్లిదండ్రులకి ఏమో అది లేకపోతే ముద్ద దిగదు. సరే వీళ్ళు వాడుతూనే ఉన్నారు. ఆ అమ్మాయి కొంతకాలం రాజీ పడింది. అప్పటికి ఎవడు కుంపటాళ్ళు పెట్టుకున్నారు ఒకే ఇంట్లో, ఎవరు వంట వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఈ అమ్మాయి ఎంత చెప్తున్నా కానీ వాళ్ళు వింటలేదని చెప్పి ఈ అమ్మాయి ఫీల్ అయ్యింది. మనం తింటే ఆమెను తినమంటలేదు కదా, మనం తింటే ఆమెకు వచ్చేదేముంది అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. సో ఇది ఆ అమ్మాయి అలిగేసి పుట్టింటికి వెళ్ళిపోయింది కదా అని చెప్పి ఇక నడవదలే అని చెప్పి విడాకులకు అప్లై చేయడం, ఆ విడాకులు ఇచ్చేయడం, దాన్ని హైకోర్టు సమర్థించడం జరిగిందండి. ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఇంటి పక్కనే ఒకళ్ళు ఉంటారండి. ఇక్కడ ఎందుకు మళ్ళీ క్యాస్ట్ చెప్పకూడదు కాబట్టి మాంసం తినని ఫ్యామిలీ నుంచి ఒక ఆవిడని తెచ్చుకున్నారు. పాపం పెద్దవాళ్ళు, తల్లి తండ్రి, ఈ అబ్బాయి కూడా మంచి జాబే చేస్తాడు, నెలకు ఒక 50-60 వేలు తెచ్చుకుంటాడు, ఆవిడ ఇంట్లోనే ఉంటుంది. వీళ్ళు పాపం నాన్ వెజ్, తెలంగాణ ప్రాంతం వాళ్ళు కదండి, కాస్త నాన్ వెజ్ బాగానే తింటారు. నాన్ వెజ్ అవసరమైనప్పుడల్లా పాపం వచ్చేసి తెచ్చుకొని మసాలా దగ్గర నుంచి అన్నీ తెచ్చేసుకొని ఆ ఫిష్ చికెన్ ఏదో తెచ్చుకొని ఇక్కడే వండుకొని పాపం ఇక్కడే తినేసి మాకు కూడా కొద్దిగా ఇస్తారనుకోండి చేసుకొని వెళతారండి. చూశారు కదా ఇక్కడ వీళ్ళకి వాళ్ళకి ఉన్న తేడా చెప్తున్నానండి. సో మరి బంధాలు నిలబడాలి అంటే ఇదిగో ఇది, వద్దు వదిలేసుకోవాలి అనుకుంటే అదిగో అది పంతాలు పట్టింపులు. సరే 11 ఏళ్లకి ఇక్కడ ఉల్లి వెల్లుల్లి గొడవ పక్కన పెడదామండి. దానికంటే దారుణమైన సంఘటనలు మన చుట్టూ జరుగుతున్నాయి. ఇంకా చాలా చిన్న విషయాలు, ఇంకా అతి దరిద్రమైన దారుణమైన స్వార్థాలు. అంటే ఆడపిల్లలు ఎలా ఉన్నారో మీకు తెలుసు, అలా అని వాళ్ళనే అనడానికి లేదు, మగపిల్లలు ఎలా ఉన్నారో కూడా మీకు తెలుసు. సో మరి భారతీయ సమాజంలో వస్తున్న ట్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదండి. ఈ ఉల్లి వెల్లుల్లి విడాకులు కదా. అదైతే నేను రీసెంట్గా మా ఇంటి పక్కన వాళ్ళు గుర్తొచ్చారండి. వెంటనే అబ్బా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు దేవుళ్ళు కదా అనిపించింది, భరిస్తున్న అమ్మాయి కూడా దేవత కదా అనిపించింది.